నమస్తే, వీతిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. మనం చూస్తూనే ఉంటాం, మన ఇంటి పక్కలో, మన ఇంట్లో, లేకపోతే ఎదురు ఫ్యామిలీలో ఒక మహిళ యొక్క జీవితం, భర్త కొట్టడము, మామ వేధింపులు, అత్త వేధింపులు, ఏదో ఒక రకంగా విధవరాలుగా ఇంట్లో ఉండటం, పక్కింటి వాళ్ళు ఓర చూపులు చూడటం, చదువుకునే పిల్లలకు స్టార్ట్ చేస్తే పండు ముసలి వరకు కూడా జరుగుతున్నట్టు ఆకృత్యాలు. ప్రస్తుతం మనతోటి ఆమె చిన్నతనం ఎలా గడిచింది, మరి ప్రస్తుతం ఆమె యొక్క జీవిత గాథ ఎలా ఉంది, మరి ఆమె ఎవరో కాదు, కొండుపర్తి సాయి ప్రశాంతి. మరి ఆమె యొక్క స్ట్రగుల్, అసలు మొగోళ్ళు అంటే ఆమెకు ఎందుకు, మగాడు అంటేనే ఆమెకు బగ్గున అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని ఆమె మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. కొద్దిగా మీ కథ అంటే మీ జరిగినటువంటి విషయాలు నాకు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే అసలు మీ స్ట్రగుల్ ఏంది, అసలు మీరు ఎందుకు స్ట్రగుల్ కావాల్సారో ఇది తెలుసుకునే ముందు మీ యొక్క బాల్యం. సాయి ప్రశాంతి గారు, మీరు ఎక్కడ, అసలు మీరు మీ ప్రాంతం ఎక్కడ? విశాఖపట్నం. విశాఖపట్నం వాసి. అడగొచ్చా మీరు ఏ ఇంట్లో, ఎక్కడ మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? పేరెంట్స్, డాడీ లేరు, లేట్ శ్రీ బలరామ్ దాస్ గారు. ఆయన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తుండేవారు. ప్రాబబ్లీ 2004 ఆ టైంలో హీ పాస్డ్ అవే. మా అమ్మ శకుంతల హౌస్ వైఫ్ అండ్ ఒక తమ్ముడు, నేను. స్మాల్ ఫ్యామిలీ. విశాఖపట్నంలో మీ వృత్తి అండి? ప్రెసెంట్ నేను ఇప్పుడు కాదు, అప్పుడు మీ ఫ్యామిలీ వృత్తి అంటే డాడీ ఎల్ఐసిలో చేసేవారు, అది జాబు అంతే. దానికి మించి అంటే కుల వృత్తి టైప్ అనేది 4 fathers నుంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది. సో ఫ్యూ అంటే కొంతమంది మాత్రం పౌరోహిత్యం వైపు వెళ్ళారు, అంటే క్యాస్ట్ పరంగా పౌరోహిత్యం వైపు వెళ్ళారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు పూజారులుగా. సో మా ఎక్స్క్లూజివ్ గా నా ఫ్యామిలీ వచ్చి మాత్రం 4 fathers నుంచి అందరూ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడం, గెజిటెడ్ ర్యాంక్ హోల్డర్స్, వెల్ సెటిల్, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మీ ఫాదర్ కి ఎంతమంది అన్నదమ్ములు? 7 2 సిస్టర్స్. మీకు మేనత్తలు మొత్తం కలిసి 9 మంది. అవును. మీ ఫాదర్ ఎన్నోవాడు? సెకండ్. వాళ్ళందరూ టచ్ లో ఉన్నారా? అంటే లేరు, అసలు భూమి మీదే ఒకళ్ళు కాలం చేసేసారు. సో ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ ప్రెసెంట్ నేను కమ్యూనికేషన్ లో లేను. మీరు కమ్యూనికేషన్ లో లేరు? అత్తమ్మ వాళ్ళు లేరు, పాస్డ్ అవే. మీ ఫ్యామిలీకి వస్తే మీరు ఎంతమంది అన్నారు? నేను, తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తుంటారు? హీఈస్ ఎ స్పెషల్ చైల్డ్ అండి. అంటే వాడి మెంటల్లీ స్టేటస్ ఏంటంటే ఇప్పుడు ఒక 4 ఏళ్ల పిల్లాడిలాగా. సో దో హీఈస్ 28 years old. సో వాడి మైండ్ సెట్ ఏంటంటే ఒక 3-4 years బేబీకి ఉన్న మెచ్యూరిటీ ఇప్పుడు వచ్చింది వాడికి. సో ఈజ్ అ స్పెషల్ చైల్డ్ అండ్ అఫ్ కోర్స్ వాడు నాకు ఎప్పుడు భారం కాదు. అండ్ అలాంటి పిల్లాడికి హెల్ప్ అంటే సర్వీస్ చేయడం అనేది నేను చాలా గర్వంగా భావిస్తాను. మరి ఎవరు చూసేవారు మొదట ఆయన యొక్క యోగక్షేమాలు? స్పెషల్ చైల్డ్ అంటున్నారు కదా. ఎస్, చిన్నప్పటి నుంచి నేనే చూసుకున్నాను. మీరెంత? నా చిన్నప్పటి నుంచి వాడికి నడక రాక ముందు నుంచి కూడా నేనే ఎత్తుకొని నేనే చూసుకున్నాను. మీకు మీ తమ్ముడికి ఎంత మధ్య గ్యాప్? 3 years ఉంది. 3 years గ్యాప్. మీరు 3 years నుంచి కూడా? నాకు 5 అంటే నాకు ఒక 10 years వచ్చినప్పటికీ వాడు అప్పటికి అసలు తల కూడా తిప్పేవాడు కాదనమాట. ఇప్పుడంటే కొంచెం రెస్పాండ్ అవుతున్నాడు, 3-4 years బేబీ మెచ్యూరిటీ కాబట్టి. అప్పుడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండేవాడు, ఏం తెలియదు వాడికి. సో ఆ టైంలో నుంచి కూడా ఎలా చెయ్యాలో తెలియని వయసులో నుంచి కూడా బాధ్యతలు తీసుకుని నేను చేసుకుని వచ్చాను. మీ మదర్ ఉన్నారు కానీ ఆవిడ చెయ్యరు. చదువుకుందా? గ్రాడ్యుయేట్, సైన్స్ గ్రాడ్యుయేట్. అంటే తన ఒక తల్లి తన పిల్లలను చూసుకోరు. మీ పట్ల ఎట్లా ఉంటుంది? ఎందుకంటే బేసిక్ గా దానికి మూల కారణం కూడా ఏంటంటే పేరెంట్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్. మీ పేరెంట్స్? మీ ఫాదర్ ఏం చదువుకున్నారు? గ్రాడ్యుయేట్, జాబ్ చేసేవారు. అంటే ఎలాంటి సంగతి? ఇగో అంటే ఇద్దరి మధ్యలో. అది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఇగో అనేది ఇంత ఘోరంగా ఉంటుంది అనేది వీళ్ళని చూసాక నాకు అర్థమైంది. ఏమనుకునే వాళ్ళు? ఎలా అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యేది స్ట్రగుల్? అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక వైఫ్ లాగా ఉండు అనేది ఆయన తత్వం. మీ ఫాదర్? సో నేను చదువుకున్నాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అనేది ఈవిడ వాదన. అక్కడ ప్రతి చిన్న విషయంలో ప్రతి చిన్న విషయంలో సింగిల్ వర్డ్, ఐ ఆమ్ ఎ నెగ్లిజిబుల్ చైల్డ్.
మీరు ఎస్ అంటే పేరెంట్స్ తోటి. అవును. అంటే ఏ విషయంలో అంటే ఇప్పుడు నేను భర్తను పనిచేస్తున్నాను, నేను భార్యను పిల్లల సంరక్షణ తీసుకుంటాను అనేది కాకుండా మీ ఇద్దరం చదువుకున్నాము అనే పొగరు తప్పించి ఇంకేది లేదా? అంటే నాకు అప్పుడు తెలిసినంత వరకు, నా మైండ్కి నాకు అర్థమైనంత వరకు ఆ ఈగో తోటే ప్రతి క్షణం దెబ్బలాడుకునే వాళ్ళు, ఏది పడేది కాదు వాళ్ళిద్దరికి. భోజనం పెట్టేదా మీ అమ్మ? లేదు. వండేది? వండుతుంది, ఆవిడ తినాలి కదా. సో అంటే ఎలా అంటే ఎవరు ఎప్పుడు ఏం గొడవ పెట్టుకుంటారో, ఎవరు ఎట్నుంచి నన్ను ఎవరు తిడతారో అనే భయంలోనే నా బాల్యం అంతా గడిచింది. మిమ్మల్ని కొట్టేవాళ్ళ? ఎస్. ఏ విషయం పైన? విషయం నాకే అర్థం కాదు కదా అప్పుడు. ఆయన మీద కోపం వచ్చినా నా మీద చూపించేది ఈవిడ, మీ మదర్. సో అతను ఆ అమ్మని ఏమైనా అనాలి అంటే నన్ను మధ్యలో పెట్టి నన్ను తిట్టేవారు. మీ ఫాదర్ ఎలా ఉండేవాళ్ళు మరి? అదే చెప్తున్నాను కదా, డాడీ ఏమో తిట్టేవారు, తన్ని డైరెక్ట్ గా తిట్టలేక నన్ను తిట్టేవారు. అంటే తన్ని తిడుతూనే నన్ను తిట్టేవారు. ఓకే. నేను మీడియేటర్ అనమాట, ఒక బాల్ ఇటు 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 అంతే. నీ మీద చూపెట్టేవారు. ఎస్. ఈవిడైతే తిట్టేది కొట్టేది కూడా, ఆయన కొట్టేవారు కాదు, తిట్టడం. ఇదంతా ఎంత ఉంది? మీ వయసు అప్పుడు ఎంత ఉంది? నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో జరిగిన ప్రతి విషయం నా మనసుకి హత్తుకుపోయింది, నా మనసులో ఉంది. దాని పర్యవసానం ఏంటి అంటే ఈ రోజు నేను ఎందుకంత కట్టుగా ఉన్నానంటే, ఈ రోజు విషయానికి వెళ్ళేదానికంటే ఆ రోజు అంటే వైజాగ్ లో మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? అప్పుడు ఆయన డెవలప్మెంట్ ఆఫీసర్. డెవలప్మెంట్ ఆఫీసర్ LIC. మరి మీ అమ్మమ్మ ఉంటుంది అంటే అమ్మ వాళ్ళ వాళ్ళు ఎవరు లేరండి, నేను పుట్టినప్పటికే లేరు, పెద్దవాళ్ళు లేరు. ఇంటి పక్కల ఇంత అడవిడి జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒకరు అంటే వాళ్ళు వచ్చేవారు, కానీ ఈవిడ ఎవరి మాట వినే తత్వం కాదు మా మదర్ది. మీ ఇద్దరిట్లలో ఎవరిది ప్రాబ్లం అయిందంటారు మీరు ఇప్పటి వరకు ఇప్పుడు జరిగిన సంఘటనలో? నా అనాలిసిస్ ప్రకారం అడుగుతున్నారా? ఒక కూతురుగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ కొన్ని నిజాలు బయటకు రావాలి అని అనుకుంటున్నాను. ఈవిడది 100% లో ఒక 70% ఈవిడ లోపం ఉంది. ఎట్లా అంటారు? అంటే ఈవిడ పెరిగిన వాతావరణం ఎట్లాంటిది అంటే వాళ్ళెవరికి కూడా రిలేషన్స్ బాండింగ్ తెలియదు. తన పుట్టింట్లో, మీ వాళ్ళ పుట్టింట్లో. ఎక్కడ అది? ఏ ఊరు? వాళ్ళు తెలుగు వాళ్లే గాని భువనేశ్వర్ పుట్టి పెరిగారు, సెటిల్డ్, 4 fathers సెటిల్డ్ బిఫోర్ పార్టిషన్. ఒరిస్సా. సో వాళ్ళకి ఏంటంటే అమ్మమ్మ తాతగారు లేరు తన మ్యారేజ్ కే. సో పెద్దవాళ్ళు కలెక్టర్ హోదాలోను అన్మ్యారీడ్ గా వీళ్ళ సిస్టర్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళ సైడ్ బాగా చదువుకున్న వాళ్ళు, ఫుల్లీ ఎడ్యుకేటెడ్. అంటే ఎడ్యుకేటెడ్ అనే వాళ్ళు సంసార జీవితాన్ని, అదే నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఎలా అంటే రిలేషన్ యొక్క ప్రాముఖ్యత, ఆ బాండింగ్ వాళ్ళకి తెలియదా, లేకపోతే అప్పట్లో అదే అనుకున్నారా అనేది నాకు తెలీదు. బట్ వాళ్ళు ఎలా అంటే కలపడానికి వెళ్లకుండా విడగొట్టే విధంగానే వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్, అమ్మ వాళ్ళ సిస్టర్స్, పేరెంట్స్ లేరు కదా, సిస్టర్స్ ఎవరైతే సింగిల్ విమెన్ గా. నువ్వేం తక్కువ కాదు, నువ్వు పంచాయతీ జరుగుతుంటే నువ్వేం తగ్గకు, నువ్వు ఆయన లేకపోతే నువ్వు బతకలేవు. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పేవాళ్ళు. అంతే. ఎందుకంటే డాడీ తర్వాత ఆయన కొంచెం డ్రంక్ కి అలవాటు పడ్డారు. అంటే ఇంట్లో ఈ విషయాలు ప్రాబబ్లీ అనుకోవచ్చు. అంటే ఇంటికి జాబ్కి వెళ్ళి వచ్చేసరికి స్టార్ట్ అయ్యేదా? జాబ్ కి వెళ్ళేటప్పుడు అంతే, వచ్చినప్పటికీ అంతే. అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాహౌల్ ఎలా ఉండేది అంటే ఎందుకు వచ్చామరా బాబు అన్నట్టుగానే ఉండేది. మా డాడీ ఇంటికి ఎవరైనా ఇంటికి వస్తే వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామరా బాబు అనుకునేటట్టే ఉండేది మా ఇంట్లో. ఈవిడొక అంటే ఎప్పుడు అంత హిస్టీరియా పేషెంట్లు అరిచినట్టుగా అరవడం కొట్టడం ఇదే తెలుసు ఆవిడకి. రోజు కొట్టుకునేవాళ్ళు. ఎస్. మమ్మల్ని లేదు, వాళ్ళు తిట్టుకునేవారు, నన్ను కొట్టుకునేవారు. గ్యాప్ అంటే ఏజ్ అంటున్నారు, జస్ట్ 1-2 years మధ్యలోనే ఉంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు సేమ్ కాలేజ్, సో ఈ సీనియర్ జూనియర్ సంథింగ్ లైక్ దట్. లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ మ్యారేజ్. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా అర్థం చేసుకుంటారు? చేసుకోలేదండి, ఇది లవ్ మ్యారేజ్ కూడా కాదు, సేమ్ క్యాస్ట్. సేమ్ క్యాస్ట్, ఒక్క దగ్గర ప్లేస్, వాళ్ళ చిన్నప్పుడు వీళ్ళ చిన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు చూసుకుని పెరిగిన వాళ్ళే. కానీ దట్ వాజ్ అబ్సల్యూట్లీ ఇన్ఫాక్చుయేషన్ రాదర్ దాన్ ఎ లవ్. ఇలా అన్నందుకు చాలా మంది కోపం వస్తుందేమో నాకు తెలీదు, బట్ ఇదే పచ్చి నిజం. ఎందుకంటే నిజంగా ప్రేమించుకునే వాళ్ళు ఏంటి అని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళకి అది లేదు, నువ్వెంత నేనెంత అంతే అంతే. మీ మదర్ ఇంట్లో కాకుండా బయట జాబ్ చేసేదా? ఏం లేదు, అంటే ఓన్లీ ఇంట్లో వండి పెట్టేటందుకు అంతే. మీ ఫాదర్ ఏమైనా అనేవాడా నువ్వు జాబ్ చూసుకోని? లేదు, జాబ్ వద్దు అనే ఫస్ట్ నుంచి కూడా. జాబ్ వద్దు.
అందుకే ఆమె ఏమన్నా లేదు, ఈవిడకి ఇంట్రెస్ట్ లేదు జాబ్ అంటే. ఈవిడ ఒక ప్రిన్సెస్ లాగా పెరిగాను మా పుట్టింట్లో, కష్టం అనేది ఉండకూడదు, నా కింద ఎవరైనా పని చేయాలి. సో అది ఒక్కసారి రివర్స్ అయింది, అత్తవారింట్లో పని చేయాల్సి వచ్చింది కోడలిగా, ప్లస్ పిల్లలకి మాకు చూడాల్సి వచ్చింది. సో వాడు అలా పుట్టేటప్పటికి ఇలాంటి పిల్లాడు పుట్టినందుకు నా లైఫ్ స్పాయిల్ అయింది అనేది ఆవిడ వారి వర్షన్ ఈ రోజు వరకు. అంటే మరి అది అబ్జర్వ్ చేయలేదు. నా క్వశ్చన్ ఏంటంటే తల్లిదండ్రుల వల్ల పిల్లల వల్ల తల్లిదండ్రుల అంటే నిజంగా చూస్తే ఇది గొడవ వల్లనే అలా అయిందేమో అనిపిస్తుందేమో, తెలీదండి. మరి వాడేమో హెల్దీగా పుట్టాడు, కానీ ఆ ఆపరేషన్ టైంలో ఏదో జరిగింది అని అంటున్నారు. ఐ డోంట్ నో, బికాస్ నాకు అప్పుడు ఊహ లేదు కాబట్టి ఏం జరిగింది అనేది పరమాత్ముడికి తెలియాలి. వాడు మాత్రం అలా వచ్చాడు. అయితే జనరల్ గా మనం మాట్లాడుకున్నట్టయితే మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అయ్యేది మీ యొక్క ప్రోగ్రామ్? అంటే ప్రోగ్రామ్ అంటే వంటలు చేసే విషయంలో కానీ మీరు మార్నింగ్ ఎన్నింటికి లేచేవాళ్ళు, నైట్ అసలు పడుకునే వాళ్ళ? ఏం లేదండి, చెప్తున్నా కదా, భయంగా గడిపిన రోజులే. ప్రతి క్షణం కూడా ఎప్పుడు వీళ్ళు నార్మల్ గా మాట్లాడుకుంటారా అని ఎదురు చూసేదాన్ని, ఎప్పుడు ఎటు నుంచి ఎవరు తిట్టుకుంటారో అని భయంతోనే బతికేదాన్ని. వాళ్ళు మీరు స్కూలింగ్ యాక్చువల్ గా ప్రపంచానికి తెలియని నిజం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు. అంటే పంపించారా? నేను చదివింది, నేను ఏం చదివాను అనుకుంటున్నారు? నేనేమంటానంటే మీరు ఆ సిచ్యువేషన్ లో మీ పేరెంట్స్ స్కూల్ కు పంపారా? పంపారా, గొడవల మధ్యలోనే పంపారు. ఈ స్కూల్ వద్దు, ఇక్కడికి పంపిస్తా, ఇవాళ వద్దు, రేపు పంపిస్తా, ఇలాంటివి చాలా జరిగాయి. సరే, సరిగా తెచ్చేవాళ్ళ మీ ఫాదర్? లేదు, అక్కడ కూడా గొడవే. డబ్బులు సరిపోలేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఎలా పెట్టాలి, ఈ టైప్ ఆఫ్ ఒక కామన్ వైఫ్ తాలూకా ఏవైతే ఉంటాయో అది నిజంగా ఆయన సఫిషియంట్ ఇవ్వలేదా, ఇచ్చినవి ఈవిడికి అంటే మెయింటైన్ చేయడం రాలేదా అనేది నాకు తెలియదు. నలుగురికి అంటే జాబ్ చేసి వచ్చినటువంటి వ్యక్తి సఫిషియంట్ అంటే బయట తిరుగులు ఏమైనా ఉండేదా? ఏం లేదు, అప్పటికేం లేదు. బయట తినేవాడు? అసలు డాడీ బయట తినేవారు కాదు, ఎసిడిటీ ప్రాబ్లం ఉండేది. ఆస్తులు ఏమైనా సంపాదించారా? ఏం లేదు, ఆస్తులు కూడా ఏం లేదు, ఉన్నది పోగొట్టుకున్నారు. గవర్నమెంట్ జాబ్? ఎల్ఐసి, సెంట్రల్ గవర్నమెంట్. ఈ విషయంలో మరి ఇద్దరు ఏ నాటి కూడా కాంప్రమైజ్ కాకపోగా నేను ఇప్పుడు చెప్తున్నాను, లిటరల్ గా మా లైఫ్ అంటే ఎస్పెషల్లీ ఒక అమ్మాయిగా నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఇలా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు మధ్యలో ఏముంది అనేది చుట్టుపక్కల వాళ్ళకి గౌరవంగా కనిపిస్తుంది. వాళ్ళు ఇలా అయిపోయినప్పుడు ఎప్పుడు బజార్కి వచ్చే వాళ్ళ పంచాయతీ తోటి ఇంట్లోనే 4 గోడల మధ్య అంతే, అక్కడ ఇంట్లో ఆ పక్క వాళ్ళకి వీళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. అంటే బయటకు వచ్చేది మరి తెలుస్తుంది కదా. ఎక్కడ స్టార్ట్ అయ్యేది మామూలుగా? స్టార్టింగ్ ఇదే ఈగో ఒక్కటి, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇట్లా ఉండట్లేదు, నేను అలా చేయట్లేదు, నువ్వు చెప్పేది నేను వినను. మీ యొక్క దుస్తులన్నీ క్లీన్ చేసేదా? అంత గుర్తులేదు మరీ చిన్నప్పుడు. తర్వాత అయితే ఇంకా సర్వెంట్స్ ఉంటారు కదా, సర్వెంట్స్ పెట్టుకున్నారు. మరి ఇంట్లో క్లీనింగ్ గానీ పనమ్మాయి, తను లేకపోతే నేను అంతే. మీ అమ్మ మాత్రం, మీ మదర్ మాత్రం నో కాంప్రమైజ్ లేదు. ఇంకా గిన్నెలు శుభ్రం చేయడం అయినా చేసేది కానీ వాణ్ణి శుభ్రం చేసేది కాదు, తమ్ముడిని. అంటే తనకు పుట్టినటువంటి ఒక జంతువు కూడా ఇలా ఉండదేమో అనిపిస్తుంది. ప్రపంచంలో తల్లి మాత్రం అలా ఉంటుంది. ఇప్పటి వరకు అలాగేనా? అవును. అయితే మరి ఈ సందర్భంలో మీ డాడీ ఎప్పుడు మీరు కోల్పోయారు? 2004. అంటే ఎన్ని సంవత్సరం మీకు ఎంత ఉంది అప్పుడు వయసు? నేను 11th స్టాండర్డ్, 16 years. 2004లో 16 years. అప్పటి వరకు కూడా మీరు బయట వాళ్ళ స్ట్రగుల్ కంటే ఇంటి వాళ్ళ స్ట్రగులే చాలా ఫేస్ చేశారు. వాళ్ళు అసలు కొట్టుకునే వాళ్ళు కాదు కానీ తిట్టుకునే వాళ్ళు. అంటే ఒక స్టేజ్ లో ఇంకా ఫంక్షన్ కి వెళ్ళే వాళ్ళ ఫంక్షన్ లకి ఎక్కడికి ఏమీ లేదండి. మీకంటే చుట్టాలు ఎవ్వరు కూడా ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు. ఎప్పుడన్నా ఎలా అంటే గొడవ పెట్టేసుకోవడం ప్రతిరోజు, అది చిలికి గాలివానయ్యి ఏదో ఒక రోజు ఆవిడ బ్యాగులు సర్దేసుకుని మమ్మల్ని పట్టేసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం. చాలా సార్లు వెళ్ళొద్దు అని ఈయన, లేదు నేను వెళ్ళిపోతానని ఆవిడ. అక్కడ ట్రైన్ ఎక్కే వరకు కూడా అక్కడ కూడా గొడవ, దినదిన గండమే. అంటే పంచాయతీ డైలీ వెళ్ళిపోతాం అనేది వారానికి కొన్నాడా? అంటే కొంచెం దూరం, ఆయన ఎల్ఐసిలో చేసేవారు కాబట్టి అప్పుడు ఒంగోలు ట్రాన్స్ఫర్ అయింది డాడీకి. అంటే నేను పుట్టింది వైజాగ్, కానీ నాకు ఊహ రాకముందే హీ గాట్ ట్రాన్స్ఫర్ టు ఒంగోలు. సో ఒంగోలులోనే పెరిగాను, అక్కడే అక్షరాభ్యాసం, మాటలు రావడం. సో 5th వరకు ఒంగోలులో ఉన్నాను. ఇద్దరు కలిసి నీతో మాట్లాడిన రోజులు ఏమైనా ఉన్నాయా? 4 ఉన్నాయి ఇప్పటి వరకు. నా లైఫ్ లోనే 4 సార్లే. 4 సార్లు. ఎలాంటి సందర్భాలు? సందర్భం ప్రత్యేకించని ఏం లేదు. ఒకసారి ఎందుకో కామ్ గా ఉన్నారు, ఏదో మాట్లాడే దగ్గర తీసుకుని జోక్ చేశారు, నన్ను కూర్చోబెట్టుకున్నారు. సో అలాగే ఒక 2-3 ఉన్నాయి అంతే.
ఇద్దరు కలిసి కూర్చొని పూజ చేసిన పాపాన పోలేదు, గుడికి వెళ్ళిన పాపాన పోలేదు, ఎక్కడికి తీసుకెళ్ళిన పాపాన పోలేదు, ఏమీ లేదు. అంటే ఒక పిల్లకి ఒక చైల్డ్ కి బాల్యం అనేది ఈ చేత్తో అమ్మ నాన్నని పట్టుకొని అలా వెళ్ళడం కానీ, ఓకే, వాళ్ళ ఒళ్ళో కూర్చొని ముచ్చట్లాడుకోవడం కానీ, అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన గోరు ముద్దలు తినడం కానీ నా లైఫ్ లో నేను చూడలేదు. ఇద్దరు కొంచెం ఇంతలో బెటర్మెంట్ ఏంటి అని చెప్పాలంటే మా ఫాదర్ కొంచెం కొన్ని సంవత్సరాలు మాత్రం నా కళ్ళలో నీళ్ళు వస్తే మాత్రం అర్థం చేసుకుని వచ్చేసేవారు, ఏదో జరిగింది ఇంట్లో అని అర్థం అయ్యేదానికి. సో వచ్చి నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఆయన తినిపించారు తప్ప ఈ రోజుకి మా అమ్మ ఏ రోజు నాకు అన్నం తినిపించలేదు. అసలు నాకు తల్లి స్పర్శ అంటే తెలియదండి, తెలియదు. మేజర్ గా పంచాయతీ ఈ విషయం పైన వస్తుంది అంటే ఏ సందర్భాల్లో? అవి చెప్తున్నాను కదా, చిన్నతనం కదా, ఈ పర్టికులర్ దీని గురించి అనేది నాకు అంత గుర్తులేదు. కానీ మీకు 16 ఏళ్ళు వచ్చే వరకు మీ ఫాదర్ ఉన్నారు. కాకపోతే అప్పటికి కూడా ఆయన ఒక దగ్గర జాబ్ చేయడం, ఈవిడ అక్కడికి రాను అనడం, ఈవిడ కొన్నాళ్ళు పుట్టింట్లో ఉండడం, మీతోటి మమ్మల్ని తీసుకొని అమ్మమ్మ వాళ్ళు బాగా దొడ్డమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు లేరు, ఆవిడ మ్యారేజ్ కే లేరు తన పేరెంట్స్. దొడ్డమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డెప్యూటీ కలెక్టర్, మదర్ వాళ్ళ అక్క. అదే అలా అంటే మీ పెద్దమ్మ, మీ అమ్మ వాళ్ళ అక్కయ్యలు. వాళ్ళు ఏంటంటే గెస్టెడ్ ర్యాంక్ హోల్డర్స్, దే రిమైండ్ అన్మ్యారీడ్. సో వాళ్ళు ఎట్లా అంటే సర్వెంట్స్ మధ్యలో ఉంటారు, వాళ్ళకి వంట చేయాల్సిన అవసరం లేదు, కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు. సో అలాంటి వాళ్ళ మధ్యలో ఈవిడ ఉండేటప్పటికి, సరే తను వచ్చాడా, రాత్రి లేట్ గా వస్తున్నాడా, డోర్ తీయకు, పడుకో, చూద్దాం, వాడే తగ్గుతాడు. అంటే వాళ్ళు చెప్పడం ఎక్కువ ఉండేది ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ రేంజ్ లో ఉన్న వాళ్ళు. సో 100% చెప్తున్నాను కదా, వాళ్ళు చెప్పిన సలహాలు ఎట్లా అంటే ఆ బాండింగ్ ఉండేది కాదు. అదే ఉండమ్మా, చేసుకో, మీ భర్తకు మీరు చేసుకోవాలి, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు, మగాడు లేకపోతే బతకలేమా, మేము లేమా, వాడేమైనా ఎక్కువ అంటే వాళ్ళ పిల్లలు అసలు తగ్గద్దు, వాళ్ళ పిల్లలు ఆవిడ చేసుకోలేదు, ఆమె చేసుకోలేదు కానీ అలాగే ఇప్పటిదాకా ఆవిడ లేరు, పెద్దవాళ్ళు కదా నా చిన్నపోయేంత వరకు కూడా. అంటే ఆమెతో పాటు ఈమెను కూడా ఆ ఇంపాక్ట్ ఈవిడ మీద చాలా ఉంది. ఈవిడ తన దగ్గరే చదువుకుంది, అమ్మమ్మ లేకపోవడంతో తన దగ్గరే చదువుకుంది. సో అది ఒకటి ఏంటంటే, ఎస్, ఆవిడ ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అనేది ఆవిడ స్వవిషయం. ఎందుకంటే ఆవిడ గాంధీ గారి శిష్యురాలు, కొంచెం దేశానికి అలా వెళ్ళాలి అన్న ఆలోచనతో ఆవిడ చదువుకుని కలెక్టర్ అయ్యి అలా ఒడిశా గవర్నమెంట్ కి ఆవిడ అంటే సేవ చేయడం జరిగింది. బట్ రిలేషన్ అనేది మాత్రం ఆవిడకి తెలియలేదు, ఆ ఇంపాక్ట్ మా అమ్మ మీద ఉంది. సో ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మా తలుపు తెరిస్తే మేము తప్ప బయట నుంచి వచ్చిన చుట్టాలు అనే వాళ్ళు ఎవరు చూడరు. ఓకే, ఇప్పుడు మనకి ఈ మధ్యలో ఎప్పుడైనా చుట్టాలు వచ్చే వాళ్ళ రారు. అంటే ప్రతి ఒక్కళ్ళు మా అమ్మతోటి ఇబ్బంది పడిన వాళ్ళే. వద్దురా బాబు, తిని వస్తే గొడవలు అవుతాయి, ఎందుకు వాళ్ళతో దూరంగా ఉందాం. ఇదే ఒక చుట్టుపక్కల వాళ్ళు ఎండింగ్ లో ఇది ఒక పాయింట్ అందరి మైండ్ లో వచ్చేసింది. చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, నైబర్స్ ఉంటారు కదా, ఎందుకు దూరుతారండి? ఇప్పుడు దూరితే ఒక ఆడది ఏడ్చింది అంటే ఆడదానికి సింపతి ఇస్తాడు ఎవడన్నా. నిజంగా మగాడు తప్పున్నా కూడా కన్నీళ్లు పెట్టుకుని ఆడది అక్కడ కూర్చుంది అంటే గడప బయట వాడినే తిడతారు, జనరల్ కామన్ టెండెన్సీ. అట్లాంటిది ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది, కొంచెం చదువు పెరిగింది, మీడియాస్ అంటే కమ్యూనికేషన్ రూట్స్ పెరిగాయి, ఇప్పుడు అర్థం చేసుకోగలరు. అప్పుడు ఏముంది, ల్యాండ్ ఫోన్స్, ఓకే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కమ్యూనికేట్ చేయడానికి వేరే ఏ దారి లేదు, ఓపెన్ అప్ లేదు అప్పుడు. సో ఎవరేది చెప్తే అదే నమ్మేవాళ్ళు కదా, అంతే. కొట్టక ముందుకే కొట్టాను ఏడ్చేదా, అంతే. తిండి పెట్టలేదు, కొట్టాడు, అది ఇది, నన్ను చూడట్లేదు, ఏం లేదు, నన్ను చూడట్లేదు అంటే దాని అర్థం అంటే చెప్తున్నాను కదా, ఒక సాటిస్ఫాక్టరీ నోట్ అనేది లేదు ఆవిడకి లైఫ్ లో. ఇప్పుడు మీరు ఇంత చేసుకుందాను ఎప్పుడన్నా మాట్లాడేదా? అలా లేదు, అలా లేదు. అన్ని చూసే లవ్ అంటే అన్ని చూసే కదా చేసుకుంది అది. అంటే అందుకే అంటున్నాను, అది లవ్ కాదని నేను అంటున్నాను కదా. వాళ్ళ పిల్లగా పుట్టినందుకు అది చెప్పకూడని మాట నేను ఈ రోజు అందరి సమక్షంలో చెప్తున్నాను అంటే అది లవ్ కాదు, అట్రాక్షన్ మాత్రమే. ఆ ఏజ్ లో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకున్న అట్రాక్షన్ మాత్రమే, పెళ్లి వరకు వచ్చిందనుకో అంతే. సో అట్రాక్షన్ ఎప్పుడైతే తీరిపోయిందో, పెళ్లి అయిపోయింది, అట్రాక్షన్ తీరిపోయింది కొన్నాళ్ళకి, మేము భూమి మీద పడ్డాము, వాళ్ళకి ఇంకా అక్కడ మనసు అనేది లేదు, ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడింది. ఓకే. సో నేనేది ఏంటంటే, మీరు ఏమన్నా చావండి, ఎవరన్నా సరే, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల జీవితాలు నాశనం చేయడానికి మీకేం హక్కు ఉంది? ఏనాడు కూడా మిమ్మల్ని లేదు. ఇప్పుడు చెప్తున్నానండి, నాకు 5th క్లాస్ లో నా చదువు మాన్పించేశారు. 5th లో? ఎస్. ఈ రోజు నేను 12 భాషలు మాట్లాడతా,
ఎంత మందితోనైనా కళ్ళు డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ తో నేను కమ్యూనికేట్ చేయగలను. అలాంటి అమ్మాయిని నేను 5th క్లాస్ వరకే చదివానంటే మీరు నమ్ముతారా? అక్కడ కూడా ఈగోనే. వాళ్ళు చదవనే లేదా? వాళ్ళే ఆ స్కూల్లో నేను వద్దంటే నువ్వు జాయిన్ చేసావు అని తీసుకొచ్చి కూర్చోబెట్టారు నన్ను. ఆ గొడవ ఫైటింగ్ అంతే. మరి ఎప్పుడు కూడా ఒక రెండు కొట్టి నువ్వు అలా ఉండు అని సాహసం చేయలేకపోయాడు మీ ఫాదర్? మీ మదర్ కొట్టేవాడా అసలు? కనీసం కొట్టడానికి అంటే చివరికి కొంచెం ఆయన ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా భరించలేక ఫ్రస్ట్రేషన్ లో బాగా మందా డైలీ ఆల్మోస్ట్. అంటే దానికి కారణం హాఫ్ ఇక్కడ, హాఫ్ ఏంటంటే ఆయన అతి మంచితనం బాగా అతి మంచితనం. అదే బాగా నోట్లోంచి మాట కూడా వినపడదు డాడీది ఎప్పుడు. ఎవరైనా ఏదైనా వచ్చారో అంటే ఇంకా తీసి ఇచ్చడమే. అది తప్పు అని నేను అన్ను. కానీ దాన్ని అదునుగా చేసుకుని మిగతా వాళ్ళు చుట్టూ చేరి ఆయనకి మందు అలవాటు చేసి ఆయన దగ్గర నుంచి డబ్బులు చెక్కులు పట్టుకెళ్ళిపోయేవారు. ఫ్రెండ్స్ ఆఫీస్ లో కాదు, రిలేషన్స్ కాదు, చుట్టుపక్కల సొసైటీలో ఇలా ఉందని అలా తయారయ్యారంటారు. ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్ గా. ఎలాగో ప్రశాంతత లేదు అంతే. అంటే ఇంటికి ఒక సామెత కూడా ఉంది, ఇంటికి దీపం ఇల్లాలు అంటే దీపం లాంటిది అని అంటాం, లేకపోతే అగ్ని దహిస్తుంది అనే సామెత కూడా ఉంది. అంతే. ఇప్పుడు దీపం వెలుగు లేనప్పుడు చీకట్లో ఈ చీకటి అయితే ఏంటి, ఆ చీకటి అయితే ఏంటి అని అనుకొని ఉండొచ్చు కదా. ఇంటికి మీ ఫాదర్ ఇంటికి రాగానే అంటే ఇంటికి రావాలని ఎప్పుడన్నా నీతోటి మాట్లాడేదా? ఇంటికి రాబుద్ది అవ్వట్లేదు నాకు, అసలు అలాంటి కమ్యూనికేషన్ కూడా లేదండి, అసలు లేదు. ఎప్పుడైనా నేను ట్రై చేస్తే మాట్లాడడానికి, నేను పెరిగాను కదా ఫ్రెండ్లీగా కొంచెం దగ్గర తీసుకొని ట్రై చేద్దాం, సార్ట్అవుట్ చేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి, లేకపోలేదు. కానీ అలా ఛాన్స్ ఇవ్వలేదు. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉండే అప్పుడు? మీ ఓన్ అయినా? ఇట్ వాజ్ 3 bedroom ఆర్ సంథింగ్, బంగ్లో టైప్, పెద్ద హౌస్. మీ ఓన్ కాదు, అంటే డాడీ ఆఫీసర్ కాబట్టి LIC వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఓపెన్ ప్లాట్స్ ఉండేవి. కలిసి పడుకున్న సందర్భాలు అట్లీస్ట్ ఈ గది ఆ గది వాళ్ళిద్దరు. మీరు ఈ గది ఆ గది. మీరు? నాకు ప్లేస్ తెలియదు మా ఇంట్లో. వాళ్ళిద్దరు కామయ్యారు అంటే ఎక్కడ ఏడుస్తూ కూర్చుంటే అక్కడ అలా సొమ్మసిల్లి పడుకోవడమే. నేను తమ్ముడిని మాత్రం అమ్మ వాడి దగ్గర పడుకునేది. ఆ సమయంలో బ్రెయిన్ షేక్ కావటం గానీ నాకా మీకు ఇలా ఎట్లా ఉండేవా? భయం వణికేదాన్ని. ఎవరు చెప్పుకో, ఆకలి కూడా, అమ్మ ఆకలేస్తుందంటే ఏం తిడుతుందో, డాడీ అని పిలిస్తే ఆయన ఏం కసురుకుంటారో. అప్పటి నుంచి మీరు పుట్టినప్పటి నుంచి అమ్మ ఆకలి అంటే ఇక చిట్టుడే ఆమె, అసలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నామని అంతే. నేను పెట్టను, నాకు ఓపిక లేదు, నేను పెట్టను అను సంథింగ్ హార్ష్. అంటే హార్ష్ మాటలు మనసుకి ఎట్లా ఉంటాయంటే ఆ భయాన్ని క్రియేట్ చేసేస్తాయండి. చిన్నతనంలో ఎదుర్కొనే శక్తి ఉండదు. అందరి పిల్లల్ని చూస్తున్నాను, వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నాము. తాత లేడు, నానమ్మ లేరు. నాయనమ్మ ఉండేవారు, అప్పుడు మా అమ్మగారు ఉండేవారు. కానీ ఆవిడ ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు. ఆవిడ సరిగ్గా ఉండండి అని పెద్దరికం తీసుకుని చెప్పలేదు. మీ ఫాదర్ వాళ్ళ అన్నతమ్ములు కూడా ఎవ్వరూ చెప్పలేదు, అందరికీ తెలుసు. లవ్ అంటే వీళ్ళిద్దరు లవ్ కావచ్చు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ కోపం ఏంటంటే తను ఇష్టపడి చేసుకున్నాడు, కట్నం ఏం రాలేదు, మనం ఎందుకు దూరాలి, అనుభవిస్తుండు అంతే. మీ అమ్మమ్మ వాళ్ళ టైప్ వాళ్ళు కూడా వాళ్ళు ఇలా ఈ మెంటాలిటీ. సరే వాడికి ఏం లొంగద్దు, వాడు ఏం చెప్పినా చెయ్యొద్దు, మొత్తం అట్నుంచే ఉంది. అంటే వాళ్ళు అమ్మ ఈయనే మీ భర్త, జీవితకాలం నువ్వు ఈయననే అంటే ఆయన టార్చర్ పెడితే ఏమో గానీ ఆయన నువ్వు టార్చర్ అయితే పెట్టకు అని చెప్పేటోళ్ళు అయితే లేరు. అసలు టార్చర్ పెట్టద్దు అని కానీ ఎందుకు గొడవ పడుతున్నారని పెద్దరికంగా వచ్చి కూర్చొని మాట్లాడిన వాళ్ళు కానీ ఒక నలుగురు ఇటు సైడ్ నలుగురు వచ్చి కూర్చొని ఒక్కళ్ళు కూడా ఏనాడు కూర్చోలేదు. అందరికీ అన్ని తెలుసు కానీ అందరూ మంచిగా నటించేవారు. వచ్చినప్పుడు అసలు ఏం తెలియదు అన్నట్టుగా నటించేవారు. మీ మదర్ కు వీళ్ళు మా అమ్మ వంక వీళ్ళనన్నా మంచిగా చూసుకుందాం అంటే వీళ్ళతో సరిగా ఉన్న క్షణాలు ఏమైనా ఉన్నాయా? అంటే తన అత్తగారి వైపు మామగారి వైపు చూసుకుంది. మరుదులు వచ్చేవారు, భోజనం పెట్టేది, అవన్నీ ఓకే. కానీ గొడవలు మరుదులు కాదు. అమ్మమ్మ సైడ్ వాళ్ళు రావడం అంటే మీ పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు తక్కువే, ఎక్కువ ఏం కాదు. ఎప్పుడైనా వచ్చి తినే అంటే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉందండి? 2 రోజులకు ఒకసారి ఈమెయిల్ పోతుంటే పంచాయతీ కావడం, చదువుకోవడం, వెళ్ళిపోవడం అంతే. పంచాయతీ కావడం అంతే, చదువుకోవడం అంతే, వెళ్ళిపోవడం. మళ్ళీ ఇప్పుడు వచ్చే తోలుకొచ్చారు. కరెక్ట్ గా చెప్పాలి అంటే నా చిన్నతనం అంతా సగం రోజులు ఆ కోణార్క్ ట్రైన్ లోనే పెరిగా నేను. అంతే, పోవటం రావటం అంతే. ఎలా అంటే నా పెరుగుదల కూడా ఆ ట్రైన్ లో ఉన్న క్రూ అందరూ చూసారు, గుర్తుపెట్టుకుని వాళ్ళే వచ్చి ఫుడ్ ఇచ్చేవారు, వాళ్ళే వచ్చి మంచినీళ్ళు ఇచ్చేవారు కిందకి దిగకుండా. నాకు ఐ స్టిల్ రిమెంబర్.
అంటే మీ జర్నీ అంతే 2 రోజులు ఇటు 2 రోజులు అంటే అంతే. మరి ఈ వీళ్ళు కాకుండా అట్లీస్ట్ వేరే రిలేషన్ అన్న మీ మీద ప్రేమగా ఎవరైనా ఉన్నారా? ప్రేమగా చూడలేదండి, కామంగా చూశారు. అంటే అది అదనుగా చూసుకొని అంటే ఎప్పుడు ఏజ్ ఆఫ్ 13th year అప్పటి నుంచి స్టార్ట్. అంటే ఇంటి దగ్గర మీకు ఎలా అనిపించేది? ఎలా అనిపించడం అంటే ఏంటి? అంటే నా మీద ఆప్యాయత చూస్తున్నట్టు అనిపించేదా? లేదు, తెలుస్తుంది. ఆడపిల్లకి భగవంతుడు ఇచ్చిన సెన్స్ పనిచేస్తుంది కదా ఓ వచ్చినప్పటి నుంచి కూడా. ఏ రిలేషన్ ఎట్లా ఏ రకంగా అవుతారు వాళ్ళు? సొంత మా నాన్నకి ఆఖరి తమ్ముడు, మీ పేరుతో సహా చెప్తున్నా, కేఎస్ వెంకటేశ్వర్లు, కొండుపర్తి వెంకటేశ్వర్లు. మీ ఫాదర్ కు తమ్ముడు అంటే వాళ్ళు 7 ఉంటే 7లో చివరి వాడు అంటే 7వ వాడు. పెళ్ళైందా? అంటే మీరు బిడ్డనే కావాలా? అంతే కదా, కూతుర్నే కదా నేను. మరి అంటే ఏమని మాట్లాడేవాళ్ళు? ఎట్లా మాటల్లో తెలుసుకోరా లేకపోతే స్పర్శించేవాడా? ఫస్ట్ నేను ఎదుర్కొన్నదే మాట కాదు, పడుకొని ఉంటే నా గుండెల మీద చెయ్యేశాడు. మీ ఇంటికి వచ్చాడా? వాళ్ళ ఇంట్లో అంటే వెళ్తుంటాం కదా, సమ్మర్ వెకేషన్ అని అదే వెళ్తుంటాం కదా. మీరు నెల్లూరుకి వచ్చారన్నారు. ఒంగోలు. రైట్, ఒంగోలుకి వచ్చారు కదా. ఒంగోలు ఎప్పుడన్నా వెకేషన్ కి ఎప్పుడైనా వైజాగ్ వెళ్తూ ఉంటాం. ఇంటి దగ్గర అయితే మీ సొంత ఇల్లేనా? ఇంటి దగ్గర ఏదైతే వైజాగ్ లో వాళ్ళు ఉండేటప్పుడు ఓన్ హౌస్ కాదు, ఓన్ హౌస్. ఇంటికి వెళ్ళే వాళ్ళు మీకు ఓన్ హౌస్ మరి? లేదు, డాడీకి ప్రాపర్ ప్లాట్స్ ఉండేవి, ఒక 2 ఒంగోలులోనే ఉండేవి. వైజాగ్ లో కాదు, శ్రీకాకుళంలో ఉన్న ఇల్లు డాడీ వాళ్ళ అన్నయ్య వదినకి ఆయన ఇచ్చారు, వాళ్ళని ఉండనీలే, ఆయనకి కొంచెం జాబ్ లేదంట. సో అట్లా అయిపోయింది. ప్లాన్ చేసుకుని ఉంటే ఇక్కడ సెట్ అయిపోయే వాళ్ళం, ఎక్కడో అక్కడ ఉన్న కూడా పోగొట్టేసుకుని దారి లేరు. మీ బాబాయ్ వాళ్ళకు ఉన్నాయి కానీ వాళ్ళప్పుడు రెంట్ హౌస్ లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ అది కంబైన్డ్ ఫ్యామిలీ అండి. మా మామగారు బాబాయిలు వాళ్ళంతా ఒక దగ్గరే ఉంటారు వైజాగ్ లో. అంటే మీరు వెకేషన్ కు అక్కడికి వెళ్ళేవాళ్ళు? అంటే మీ ఫ్యామిలీ తోటేనా? మీరు అమ్మ తమ్ముడు నేను. మీ డాడీ ఎప్పుడు రారు. మీ బాబాయ్ అని వెళ్ళేవాళ్ళు? అత్తగారు ఇల్లు కదా మరి, ఆవిడకి గొడవ పెట్టుకుని పుట్టింటికైనా వెళ్ళాలి లేకపోతే అత్తగారింటికైనా వెళ్ళాలి. భర్తతో మాత్రం ఏ రోజు ఆయన రాలేదు మాతో. ఏ ఒక్క రోజు కూడా ఒక్కసారి కలిసి ప్రయాణం చేసినట్టు గుర్తుంది, చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. అంటే ఈ సమయంలో పంచాయతీ పెట్టుకొని అలా అమ్మగారింటికి కానీ ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ ఆమంతటా ఆమె వచ్చేదా? మీ ఫాదర్ వచ్చి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళ మిమ్మల్ని? వచ్చేవారు అంటే ప్రతిసారి వచ్చారా లేదా మేమే వచ్చామా అనేది కాదు, అనేది అంత గుర్తు రావట్లేదు కానీ కొన్నిసార్లు అయితే ఆయన వచ్చేవారు, తీసుకెళ్లేవారు. అప్పుడు మరి మీ ఇంటికి వచ్చినప్పుడు నార్మల్గా ఉండేవారు. అంటే పుట్టింటికి దొడ్డమ్మాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అంత నార్మల్ గా. మీ ఫాదర్ ను బ్లేమ్ చేయాలి, మంచోడు కాదని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డాడీ మంచివాడు అనే ముద్ర వేసిన వాళ్ళే, ఈవెన్ మా దొడ్డమ్మ వాళ్ళు కూడా. సో పర్టికులర్ గా ఒక ఇంట్లో వీళ్ళిద్దరు ఉంటే మాత్రం అగ్గేస్తే బగ్గుమంటుంది. అది ఓకే, ప్లేస్ ప్రభావం కూడా కాదు, అంటే న్యాచురల్ గా. మరి మీ ఫాదరు ఓకే లేదు ఈమెతోటి ఎందుకు పంచాయతీ అని ఆమె కంటే ఒక మెట్టు దిగే సమస్య ఏం లేదా? దిగితే కూడా ఈవిడ దిగరు కదా. ఈయన ఒక మెట్టు దిగాడు అనుకో, దిగినా ఇంకో దానికి పంచాయతీ స్టార్ట్. ఏ విషయంలోనైనా ఓకే ఈమెతోటి పంచాయతీ ఎందుకు, ఈమెకి ఇది కావాలంటే ఇది తెచ్చి పెడదాం, అది అలాగే అయిపోయింది. వాదించడం మానేశారు, ఒక స్టేజ్ లో కామ్ అయిపోయేవారు. ఈవిడ అరిచి 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 ఆ కోపం అంతా మా మీద చూపించి గిన్నెలు పడేసి ఆవిడ ఊరుకునేది. అంటే నేచర్ డిఫెక్ట్ ఏమో, అట్లా భర్త మీద లేదు, ఇటు పిల్లల మీద కూడా లేదు. నేననేది ఏంటంటే ఓకే ఇష్టం ఉందా కలిసి ఉండండి, లేదా విడిపోండి. పిల్లలు ఏం పాపం చేశారు? ఎప్పుడన్నా విడిపోయే సైడ్ వచ్చారా? అంత దూరం వెళ్ళిందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత లేదు. అట్లనే బాగుండేవో మరి. అంటే అలా వెళ్ళరు కదా మరి, చదువుకున్న వాళ్ళం మేము పోలీస్ స్టేషన్కి వెళ్తామా? అట్లేం లేదు మరి. మీ ఫాదరు ఓకే, ఇది ఒక ఎత్తు. మీ చిన్న బాబాయ్ అంటే మీ గుండె మీద చేశారని చెప్పారు కదా, ఆ రోజుతోటే మీరు ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేశారా? ఇంకా ఎలా జరిగింది ఆయన పైచాచికం? అంటే ఎవరికి చెప్పుకుంటాను ఆ ఏజ్ లో, ఎవరు నమ్ముతారు? చూస్తాం సొంత బాబాయ్. ఇప్పుడు టీవీలో అంటే ఈ ఓపెన్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, దారులు కనిపిస్తున్నాయి కాబట్టి, అరే తండ్రి ఇలా చేశాడ్రా అంటే వెళ్ళి కొడుతున్నారు. అవును, పీపుల్ కెన్ ట్రస్ట్ నౌ. ఆ రోజులు ఎవరు నమ్ముతారు? ఎవరికి చెప్పాలి? అదొక భయం.
అక్కడే ఉన్నాము, ఇంకో వారం రోజులు ఉంటాం, రిజర్వేషన్ అయ్యేంత వరకు మేము అక్కడే ఉంటాం. మళ్ళీ రావడానికి ఎటు నుంచి ఎలా వచ్చి మళ్ళీ ఏమంటాడని అదొక భయం. అప్పటికి పెళ్ళైందా తనది? పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు పుట్టి వాళ్ళ ఒళ్ళో పెరిగిన అమ్మాయినండి నేను. సో ఇంకా మళ్ళీ టచ్ లో ఉన్నాడా? మళ్ళీ నేను లేను ఇప్పుడు కదా, అప్పుడు మళ్ళీ వెళ్ళేవారా? అక్కడ ఉన్నంతసేపు అదే భయం, ఎటు నుంచి ఎలా వస్తాడో ఏం మాట్లాడతాడో అని ఎవరికి చెప్పాలో తెలియదు. ఆఖరికి ఒక రోజు మాట్లాడేవాడు, జనరల్ గా మాటలు ఏమని మాట్లాడేవాడు అంటే బయటకు నటించేవాడు తెలియనట్టుగా. కానీ ఇంకో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు డైరెక్ట్ గానే అన్నాడు, నిన్ను వాళ్ళు చదివించరు, మీ అమ్మ నాన్న ఒకరికొకరికి పడదు, మీ అమ్మ ఏమో ఎప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, నాకు బ్రెయిన్ బాగాలేదు, నాకు సింపతి కావాలి అన్నట్టుగా మందులు వేసుకుని ఆవిడ పడుకుంటుంది, మీ నాన్నేమో ఇట్లా తాగేసి ఈయన పడుకుంటాడు, ఈయన పట్టించుకోడు, నువ్వు అక్కడ ఎందుకు ఉండడం, ఇక్కడికి వచ్చే నిన్ను ఉంచుకుంటాను అన్నాడు. నాకు 14 ఏళ్ళప్పుడు సొంత బాబాయ్ అన్న మాట అది. సొంత బాబాయ్? ఎస్. ఈ రోజు నేను ధైర్యంగా చెప్తున్నా. ఉంచుకుంటా అంటే పెంచుకుంటా అనే అట్లా ఏం కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను ఉంచుకుంటాను అంటాను, అది పెంచుకోవడం అవుతుందా? అట్లా అంటే బాబాయ్ వాళ్ళు లాంగ్వేజ్ లో ప్రాబ్లం ఉందేమో. ఎలా అవుతుందండి? 30 ఏళ్ళు పెద్దవాళ్ళు ఒక్కొక్కళ్ళు నాకంటే వాళ్ళకి భాష తెలియకుండానే మాట్లాడతారా? అంటే మీ మీద హరాస్మెంట్ ఏమైనా చేశాడా? అవునండి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఇలా భుజం తట్టడానికి ఇట్లా చేయడానికి తేడా లేదా? అంటే అమ్మాయి కదా, మా పాప ఇక్కడ చేస్తారా? బాబాయ్ అంటే ప్రేమగా మీ కూతురు మీదకి మీరు చేస్తారా అక్కడ? అంటే వాళ్ళ ప్రేమ తత్వం అంటే మీరు అలా అనుకుంటారేమో. తప్పండి అది. అదొకటిసారి జరిగిందా? మళ్ళీ ఏమైనా జరిగిందా? ప్రతిసారి జరగడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అంత ఆడపిల్లలను తెలుసుకోలేనంత మూర్ఖులం కాదు అది. ఓకే, వాడి చూపు తెలుస్తుంది, మాట తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది. సైగలు చేసేటోడా? సైగలేం కాదు, డైరెక్ట్ గా వచ్చి ఎటు నుంచి వచ్చానో వెనక్కి పట్టేసుకునేవాడు, పట్టుకునేవాడు ఎవరు లేకుండా చూసి. ఏంటంటే కక్కి జాబ్ కి వెళ్తారు, కక్కి అంటే పిన్ని, మేము కక్కి అంటాం వైజాగ్ కదా. సో తనే కక్కి ఏమో NSTL స్కూల్లో తను హెడ్ మిసెస్, ఆవిడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా బాబాయిలు ఎవరి జాబ్ కు వాళ్ళు వెళ్ళాక లాస్ట్ కి తను వెళ్తాడు. ఉన్న 10 minutes ఈజ్ ఆల్సో LICA ఎంప్లాయీ. మా ఫాదరే తనకు ఆ జాబ్ ఇప్పించారు. అంటే అలాంటి నరరూప అంటే రాక్షసులు అంటే రాక్షసుడు అనే పేరు సరిపోదండి వాడికి. అంటే వాళ్ళు మంచోళ్ళే కదా, రాక్షసుడు కూడా చాలా మంచి. నేను కోరుకునేది ఒక్కటే, నేను మళ్ళీ ఎదుర్కోవాలి వాడిని. అప్పటిదాకా వాడు బతికుండాలి, ఇంకా బతికే ఉన్నాడు, పాపి చిరాయి అంటారు కదా, ఉండాలి. ఎస్. పట్టుకున్నాడు గ్యాప్ లో ఎన్నిసార్లు టచ్ అయింది? అట్లా చాలా సార్లు. అక్కడ ఉన్నప్పుడల్లా అదే జరుగుతుంది. అక్కడికి వెళ్ళడానికి భయం నాకు, అక్కడ ఉండడానికి భయం. మీకు ఇంట్లో అమ్మా నాన్న, వీధిలో బాబాయ్ అన్నట్టు. వీధిలో కూడా కాదు, అది కూడా ఇల్లే కదా. అదే అది మామూలుగా బయటికి వెళ్ళి ఎప్పుడన్నా ఊరికద్దరికి వెళ్దామంటే వీధిలో నేను సేఫ్టీ. చిన్నప్పటి నుంచి ఆడుకున్నప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు కలిసి మందరం ఆడుకున్నప్పుడు వాళ్ళంతా బాగుండేవారు కదా. మీకు 14 ఏళ్ళు కదా. 13-14 ఏళ్ళకి ఇప్పుడున్న పిల్లలకు ఉన్న జ్ఞానం అప్పుడు నా చిన్నప్పుడు అంత అవేర్నెస్ నాకు ఎక్కడ ఉంటుందండి? భయం ఉంటుంది. బేసిక్ గా నేను చాలా పిరికిదాన్ని. ముందు గదిలో నుంచి వెనక గదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగాలంటే భయం వేసేది నాకు, అంత పిరికిదాన్ని చిన్నప్పుడు. మీ సొంత బాబాయే. సో ఎవరికి చెప్తా? అప్పటికి చెప్పాను, డాడీ క్లోజ్ కాబట్టి డాడీకి చెప్పా, అమ్మకి చెప్పా, నమ్మలేదు. వాళ్ళు నమ్మలేదు. మేకవన్య పులి ఇలా ఉందని నమ్మలేదు. తినే ఏదో తప్పుగా మీరే అన్నారు, తప్పుగా అర్థం చేసుకుందేమో అన్నారు. అట్లా ఆ టైప్ ఆఫ్ అంటే మీరు అబ్జర్వ్ చేశారు కనుక మీకు ఐడియా వచ్చింది. సో అలా అయ్యేటప్పటికి ఇంకా వాళ్ళు అసలు నమ్మలేదు కదా అని లీనియన్స్ ఎక్కువయ్యి ఇంకా నా మీద అరాచకత్వం చేయడానికి ట్రై చేశాడు. ఇంకా అందరం పడుకొని ఉన్నాము గదిలో. చిన్నప్పుడు పిల్లలందరికీ ఒక దగ్గర హాల్లో పడుకోబెడతారు, కింద మంచాలు ఎక్కనిచ్చేవారు కాదు. సో సడన్ గా వచ్చి మీద పడ్డాడు ఓ రోజు నైట్. వాడి ఎడం చేత నా నోరు నొక్కేశాడు, ఇలా ఎడం చేత నా నోరు నొక్కేశాడు, నా మీద పడ్డాడు. సో నేను ఎలా సేవ్ అవ్వాలి ఆ ఏజ్ లో? అప్పుడు ఆయనకు పిల్లలు ఉన్నారా? లేరు. పిల్లలు లేరు అంటే ఇప్పటిదాకా పుట్టారా? అప్పుడు లేరు. అంటే తనకి అబార్షన్స్ అయ్యాయా లేకపోతే పుట్టలేదా నాకు అంత గుర్తులేదు. పిల్లలు లేరు. పిన్నమ్మ బాగుండేదా? అంటే ఆవిడ అమ్మ అని పిలిచేదాన్ని నేను. ఆమెకి ఏమైనా డిస్కషన్? ఆమెతో కూడా ఎవరు నమ్మరు. వస్తారు. ఆ తర్వాత వాడి నిజ స్వరూపం వాళ్ళ పనమ్మాయితో ఇలా చేశాడని తెలిసి వాళ్ళ ఆవిడకి తెలిసిందట, గొడవ పుట్టింటికి వెళ్ళింది. ఇవన్నీ విన్నాను నేను. బట్ నా విషయంలో మాత్రం అన్యాయమే జరిగింది కదా. మీకు అన్యాయం. మీ ఇంట్లో పండుగలు ఏమన్నా అంటే రోజు ఇదే పండుగ? మామూలుగా పండుగ పూట సంక్రాంతి, దసరా, దీపావళి పండుగ రోజు పండుగ స్పెషల్ కన్నీళ్ళే.
ఇంకా డైలీ అదే రామాయణం అంతే. కనీసం దేవుడు లేడు, పండగ అవసరమా? మీరు బ్రాహ్మణ సంబంధించిన పురోహితం సంబంధించిన ఫ్యామిలీ కనుక ఇంట్లో పూజలు పునస్కారాలు 7 పూజలు చేస్తుంది, ఆయన చెయ్యరు. ఆయన మా వాదన ఏంటంటే రోజు గొడవ పెట్టుకొని మా కడుపులు మార్చుకుని పండగ రోజు కొత్త బట్టలు వేసుకుని నవ్వు తీసుకొస్తే అది పండగ అనేది ఆయన స్టార్ట్ చేసేవారు. అంతే కదా, అది నిజమే అనిపించేది నాకు. నిత్యం పంచాయతీ పెట్టుకొని కొట్లాడుకొని తనుకొని ఈ పండగ రాగానే కొత్త డ్రెస్సులు, ఈ పండగ రాగానే దేవుడికి పూజలు పునస్కారాలు అంటే ఒక రకంగా చెప్తే తప్పే కదా. మనసులోంచి ఉండాలి ఏదన్నా ఎంజాయ్ చేయాలి అంటే. అది ఆ రోజు ఆయన ఆ సబ్జెక్ట్ తీసేవారు గొడవకి, ఇంకా ఆ రోజు కూడా తద్దినం మొదలు. ఒకరికి వాళ్ళే యమునా తీరే అన్నమాట. అంతే. పైగా మీరు చిన్న వయసు, మళ్ళీ మీ తమ్ముడు భారం కూడా మీ దగ్గరే. 2011లో మీ 14లో మీ ఫాదర్ 2004లో మీ ఫాదర్ కాలం చేశారు. అప్పటి వరకు కూడా వాళ్ళు కూడా కలిసే ఉన్నారా? కలిసి అంటే అదే సంవత్సరాలు పుట్టింట్లోనే ఉంటే అది కలిసి ఉన్నట్ట విడిపోయినట్ట నాకే అర్థం లేదు, తెలియదు అసలు. ఎక్కడ కూడా ఏ కోశాన కూడా మంచిగా మాట్లాడుకున్నటువంటి విషయాలు. మీరేం డిసైడ్ చేస్తారు ఈ విషయాన్ని? మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పే అంటానండి. మీరు కామంతో పుట్టారా అంటే వాళ్ళు ఇద్దరు కామంతో మీరు జన్మించారు, ప్రేమగా కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ప్రేమ లేకపోయినా పిల్లలు పుట్టాక వాళ్ళ మీద ప్రేమ వస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, నా విషయంలో అయితే నేను చూడలేదు. ఓకే, ఇంకా నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంకా వేరే అబ్బాయిలతో ఏమన్నా వేరే మొగలతో లేదు, అస్సలు లేదు. ఆ విషయంలో షీఈ్ యాక్సెప్టబుల్ ఆఫ్ క్యారెక్టర్ లో మా అమ్మకి క్యారెక్టర్ లెస్ అంటలేను, అంటే కొంతమంది అసలు ఆ ఉద్దేశం లేదు, ఆ టాపిక్ లేదు, ఆ ఆలోచన లేదు. అంటే మైండ్ ఎంత చెప్పినా రాయల్ గా, అంతే, రాయల్ గా ఉండాలి అనేది కూడా వేరు. రాయల్ గా ఉండాలి అంటే నేను అంత ఖరీదైంది కారు కొనుక్కోవాలి, లేకపోతే ఈ ఖరీదైన నగలు కొనుక్కోవాలి, ఈ టైప్ ఆఫ్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఎలా అంటే నేను చెప్పిందే పర్ఫెక్ట్, నా కిందే అందరూ బతకాలి, నాలాగా ఎవరు లేరు ప్రపంచంలో. అలాంటప్పుడు మీకు ఆస్తులు, ఆమె జాబ్ కూడా లేదు కదా, మరి దీన్ని అప్పుడు ఎట్లా? అంటే ఆస్తులు ఉన్నప్పుడన్నా అట్లా ప్రవర్తించాలి. కావాలి, అదే కదా. ఇప్పుడు నేను పుట్టింట్లో 4 అంతస్తుల బంగ్లాలో నన్ను పనివాళ్ళు కింద కాలు పెట్టకుండా తీసుకెళ్లేవారు, నువ్వు కూడా అలాగే ఉంచు. ఆయన అప్పటికే ఆయన చేస్తూనే ఉన్నారు, కార్లు ఉన్నాయి, నేను పుట్టినప్పటికే టీవీ ఉంది, అన్ని ఉన్నాయి మా ఇంట్లో. కానీ అడ్జస్ట్ అయ్యే గుణం లేనప్పుడు ఎంత బంగారం కొండబెట్టినా కూడా అది తృప్తినివ్వదు. పిల్లలు ఏం చేసి ఇప్పుడు చేసుకున్న భర్త అలా చూడలేదు అనుకో, మరి పిల్లల పరిస్థితి ఎందుకు అట్లా అంటారు? మేమెలా చెప్తాం? వాళ్ళ కడుపును పుట్టినందుకు మా దగ్గర ఆన్సర్ ఎలా ఉంటుంది? మరి మీరు ఒక మహిళ అంటే మహిళకు అంటే ఒక పాపకు అమ్మ ఆశీర్వాదం ఎక్కువ కావాలి, అమ్మ నుంచి ప్రేమ ఎక్కువ కావాలి. అసలు తల్లి కావాల్సిన వయసులో ఒక ఆడపిల్లకి ఆవిడ తల్లిగా నిలబడలేదు. తల్లి తండ్రిగా సెక్యూరిటీ ఇవ్వాల్సిన టైంలో తల్లిదండ్రి సెక్యూరిటీ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఈ తిటకం కాకుండా మీరు ఎప్పుడన్నా మాట్లాడితేనో నవ్వుతేనో ఏదన్నా సినిమాకు సందర్భాలు ఏమన్నా? ఏం లేదు. ఎవరైనా ఎప్పుడైనా పక్కింటి వాళ్ళు ఏదైనా సినిమాకి వాళ్ళు అంటే ఆంటీలు పోర్షన్స్ ఉంటారు కదా, అలా ఖాళీగా ఆంటీ కలిసి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు ఎప్పుడైనా నన్ను పట్టుకెళ్లేవారు. బేసిక్ గా నాకు సినిమాలు ఇష్టం ఉండదు కాబట్టి వెళ్ళేదాన్ని కదంతా. ఎప్పుడైనా ఒకటేరా వెళ్ళి ఉంటే వాళ్ళతో వెళ్ళేదాన్ని అంతే. ఇష్టమైన భోజనం ఎప్పుడైనా వండారా? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనేది ప్రత్యేకంగా ఏర్పడలేదు, కారణం ఇదే. ఇష్టాలు నాకు తెలియదు ఏది ఇష్టమో ఏది లేదో. టిఫిన్స్ ఎలా చేసేవాళ్ళు? టిఫిన్స్ పని వాళ్ళు చేసేవాళ్ళ? అంతే, అంటే ఈవిడ వండేది, కాకపోతే వడ్డించేది కాదు, పెట్టేది కాదు. ఇప్పుడు మీ డాడీకి పోతుంటే ఆఫీస్కి వెళ్తుంటే కనీసం వచ్చి ముఖం కడుకుంటే తువాలు ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. కరెక్ట్ గా ఆయన ఆఫీస్ కి వెళ్ళాలి, షూ వేసుకుంటున్నారు అన్నప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి టిఫిన్ స్టార్ట్ చేసేది. టైం అయిపోతుంది డాడీకి, అక్కడ చేసేదేదో ఒక 10 నిమిషాలు ముందు చెయ్యి అంటారు ఆయన. అంటే నాది అయిపోయింది, నేను చేస్తుంటే మీరు వెళ్ళిపోయారు తినకుండా అని ఈవిడ. అది స్టార్ట్, డే స్టార్ట్. గుర్తొచ్చింది, డే స్టార్ట్. అది ఇక్కడ మిస్టేక్ అంటే 10 మినిట్స్ ఆయన ఆగలేరు, అక్కడ మీటింగ్స్ ఏదో ఉంటాయి, ఓకే, లేదా ఆయన నెత్తి మీద ఎవడో బాస్ ఉంటాడు, హీఈస్ నాట్ సుపీరియర్ ఫర్ ఎల్ఐసి, ఎవరో ఒకటి పైన ఉంటాడు, హీ హాస్ టు ఆన్సర్. ఇప్పుడు ఆ ఏజ్ లో ఆయన వెళ్ళి చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లల్లాగా ఆన్సర్ చెప్పుకోవాలంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అంతే, ఆయన ఒక్కొక్కసారి వచ్చేవారు కాదు, నైట్ వచ్చేవారు. మీకన్నా పెట్టేదా? ఆకలేస్తే తీసుకొని తినడమే, అంతే. అప్పటి నుంచి కూడా ఏనాడు కూడా ఈ రోజుకి చెప్తున్నానండి, ఏ ఒక్క రోజు మా అమ్మ నాకు అన్నం కలిపి పెట్టిన పాపాన పోలేదు. ఇప్పుడు చెప్పండి, తల్లి 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 అంటారు, అసలు తల్లి అంటే నిలువెత్తు స్వార్థం అని నేను అంటాను, కాదు అని మీరు చూపి. అంతే,
మీ అమ్మని చూసి? నేను పెరిగిందే ఆవిడ దగ్గర, నేను చూసిందే ఆవిడ్ని. నాకు వేరే వాళ్ళు ఎలా ఉంటారు బయట కానొచ్చారా ఇలాగా? ఎప్పుడన్నా వేరే వాళ్ళు బయట గోరు ముద్దలు తినిపిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కళ్ళలో నీళ్ళు వస్తాయి. బయట ఎవరన్నా చేలు పట్టుకొని తీసుకెళ్తున్న సందర్భం, బండి మీద ఎక్కించుకోపోయిన సందర్భాలలో అదే చెప్తున్నా కదా, ఎన్నడూ కూడా బండి మీద మధ్యలో డాడీ తీసుకెళ్లేవారు అప్పుడప్పుడు. మరి ఈ యొక్క అంశాన్ని బయట వాళ్ళు ఎవరైనా లీనర్ తీసుకురా మీ దగ్గర? బయట అబ్బాయి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా బాబాయ్. సో అక్కడి నుంచి ఎలా బయటపడాలా అనుకుని నాకు నేను తప్పించుకొని దొడ్డమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వారం రోజులు కళ్ళు తెరవని ఫీవర్ లో పడిపోయాను ఆ భయానికి ఆ వయసులో. అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత డాడీ దగ్గర పని చేసిన వాళ్లే ఎల్ఐసి ఏజెంట్సే వాళ్ళు చులకనగా చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎట్లా అంటే ఒక ఓపెన్ డోర్, ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం జరుగుతుందో చెప్పు బయట చెప్పేవాళ్ళ మీ డాడీ? అక్కర్లేదండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు అరుపులు వినపడతాయి కదా కాంపౌండ్ లో. వాతావరణం అంటే ప్రభుత్వం ఏదైతే జాబ్ చేస్తుండో తెలుసు వాతావరణం తెలుసు. ఎందుకంటే ఆఫీస్ అక్కడ ఉండేది, ఇల్లు ఇక్కడ ఉండేది, ఒకే కాంపౌండ్ ఆఫీసెస్ కాబట్టి వీళ్ళిద్దరు ముగ్గురికి బంగ్లాస్ ఇచ్చారు. వారు సత్తుపల్లి వర్క్ చేశారు డాడీ, కొత్తగూడెం వర్క్ చేశారు, హన్మకొండను వరంగల్ ఈ రెండిట్లో ఎక్కడో హన్మకొండ ఐ థింక్ వర్క్ చేశారు. అక్కడంతా కూడా మాకు ఇన్ ద పర్మిషన్స్ ఇల్లు ఇచ్చారు, హౌసెస్ ఇచ్చారు. సో దాంతో వినిపిస్తుంది, కనిపిస్తుంది. దెన్ అంటే ఇంట్లో రామాయణం వీధిలో భారతం అయిందంటారా? మూడో ప్రపంచ యుద్ధం, ఒక ఆడపిల్లకి మూడో ప్రపంచ యుద్ధం. ఒక చిట్టుడేనా? మీ మదర్ ఏమైనా ఎగబడి కొట్టే సందర్భం? ఎవరిని? మీ ఫాదర్? లేదు, అలాంటిది ఏం లేదు. ఆవిడ తప్పించుకుని వెళ్ళిపోయేది, ఆయన కొట్టడానికి వస్తే మమ్మల్ని కొట్టేవారు ఆ కోపానికి. మీ ఫాదర్ అలా ఎన్నో సార్లు, చాలా సార్లు నిలబడేదాన్ని. అంటే అన్నం కంటే తనులు ఎక్కువ తిన సందర్భాలు మొండిగా నా తప్పు లేకుండా కొడుతున్నారు, నేను కదలను, కొట్టి కొట్టి మీరు అలసిపోవాలి అని చెప్పి నిలబడేదాన్ని. ఈ రోజు నేను ఒక బెలూన్ లా తయారయ్యాను, లోపల స్ట్రెంగ్త్ లేదు, అది ఎప్పుడు పొడిస్తే పేలుతుందో తెలియదు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ వాట్ ఐ క్రాస్డ్ అవే. ఓకే, ఇవన్నీ దాటుకుంటూ. మరి ఇలాంటి పేరెంట్స్ మీరు ఫస్ట్ పేరెంట్స్ అనకండి, ఇలాంటి మనుషులకి అంటాను నేను. ఒళ్ళు కొవ్వెక్కి ఒకళ్ళ మీద ఒకరికి ఇష్టాలుంటే మీ చావు మీరు చావండి. పిల్లల్ని కనేసి వాళ్ళని ఎక్కడో పడేసి, లేదా పిల్లల్ని కనేసి వాళ్ళని అనాథలు చేయకండి. తల్లిదండ్రులు లేక అనాథలైన వాళ్ళ కంటే తల్లి తండ్రి ఉండి ఒంటరిగా బతకడం చాలా నరకం. సో దయచేసి అలాంటివి చెయ్యకపోతే ఇంకా ముందు ముందు కొంచెం ప్రపంచం బతికి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటి పేరెంట్స్ ఎప్పుడైనా మీకు టచ్ అయ్యారా? ఇలాంటి ఎప్పుడైనా విన్నారా? మీ దృష్టికి ఎవరన్నా మా పేరెంట్స్ కొట్లాడుకున్నారా? ఫ్రెండ్స్ అన్న కనీసం గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, బట్ మళ్ళీ కలిసిన వాళ్ళనే చూస్తున్నాను. అంటే విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారేమో, కానీ మీలాగా కలిసి విడిపోవడం కంప్లీట్ లీగల్ గా డివోర్స్ గా విడిపోయి సింగిల్ పేరెంటా చూసాను, ఉన్నారు. వాళ్ళన్న సుఖంగా ఉంటారుగా. అంటే వాళ్ళు హ్యాపీగా పిల్లలతో హ్యాపీగా ఉన్నారు కదా. మదర్ విషయంలో అటు హస్బెండ్ అంతే, పిల్లలు అంతే అన్నమాట. సో మరి ఇప్పటి వరకు ఆ బాల్యం గురించి ఒక్క నిమిషం, పిల్లలు అంతే అంటే పిల్లల వల్ల ఆవిడ అర్థం చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు మీరు అట్లేదు అంతే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు శత్రువులు అండి, ఒకళ్ళ దృష్టిలో ఒకళ్ళు. పిల్లలన్నా సరిగా ఇప్పుడు తన కూతురు నేను అని ఆయనకి నేను శత్రువుని అయ్యాను, అతని కూతురు నేను అని ఆవిడకి శత్రువుని అయ్యాను. ఆ బిహేవియర్ ఇద్దరికి కూడా. తండ్రి బిడ్డ అని ఆమె అనుకున్నా, తల్లి బిడ్డ అని ఇట్లా అలాగే వచ్చేవి, దెబ్బలాట్లు అలాగే వచ్చేవి, కొట్టడం అలాగే కొట్టేవి. నా సొంత అంటే ఆ టైప్ అంతే. తల్లి బిడ్డ తండ్రి బిడ్డ ఏమన్నా మీరు ఎవరు బిడ్డ ఇప్పుడు నిజంగా? జనం బిడ్డ. గాలికి పెరిగానండి, ధూళికి పెరిగాను. ఓకే, నాకు దెబ్బ తగిలి పడిపోతే ఎవరో రోడ్డు మీద చూసిన వాళ్ళు వచ్చి కట్టారు తప్ప ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను పడిపోయినట్టు. లేదు, ఫీవర్ వస్తే కనీసం ఏమీ లేదు. నాకు ఫీవర్ వస్తే అట్లీస్ట్ అంటే కొంత పార్ట్ గుడ్డులో మెల్ల అంటాను చూసారా, గుడ్డి కనుకంటే మెల్ల బెటర్. ఆ కొంచెంలో కొంచెం నాకున్న ఆనందం ఏంటంటే మా ఫాదరే మీ సైడ్ కోణం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ ఆయన ఆఫీస్ మానేసేవారు, స్కూల్ వ్యాన్ వస్తే లేదు తనకు ఫీవర్ అని చెప్పి పంపించేసేవారు, మా అమ్మ ఎక్కడ స్కూల్ కి పంపిస్తుందో అని. సో దగ్గరుండి నాకు కాళ్ళు పట్టి ద్రాక్ష నల్లవి పుల్లగా ఉంటాయి, నోటికి అవి ట్రై చేయమ్మా అని చెప్పి దగ్గర కూర్చుని అవి తినిపించేవారు. ఆ కొంచెంలో కొంచెం ప్రేమ ఏదైనా దొరికిందంటే తండ్రి దగ్గర దొరికింది నాకు ఒక పర్టికులర్ పీరియడ్ వరకు. సాయి ప్రశాంతి బాల్యము వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్నర్ ఎవరు
పరిస్థితి ఏంది, తను లవ్లో ఏమైనా పడ్డారా, ఎవరైనా కనిష్టం ఇష్టమైన వ్యక్తి ఉన్నారా తెలుసుకునే ముందు మరొక పాట చూద్దాం. చూస్తుంటే విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం.